ప్రతి వ్యక్తి ఓ మంచి సమాజం కావాలని కోరుకుంటారు. కానీ ఆ మంచి సమాజ నిర్మాణానికి తనే మొదటి మెట్టన్న విషయాన్ని మర్చిపోతారు. మంచి సమాజ నిర్మాణం కొన్ని మంచి కుటుంబాల సముదాయమే కదా. ఓ మంచి కుటుంబ నిర్మాణం కొందరు మంచి వ్యక్తుల సమూహమే కదా. కొందరు మంచి వ్యక్తుల సమూహానికి ఆధారం ఓ మంచి వ్యక్తి నిర్వహణే కదా. మరి ఆ మంచి మనిషివి నీవు అయినప్పుడే కదా నీవు కోరిన మంచి సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. కాబట్టి మనం కోరుకునే మంచి సమాజ నిర్మాణానికి మనమే మొదటి మెట్టని మరవవద్దు. కాబట్టి ఓ మంచి వ్యక్తి నిర్మాణం జరగాలి అంటే మన దినచర్యలు, ఇతరులతో మన కార్యకలాపాలు మొత్తం అన్నీ కూడా నీచే బలవంతంగానైనా సరే సన్మార్గాన్ని నడిపే విధంగా ఉండాలి. సాటివారితో ప్రేమ, దయ, కరుణ కలిగి ఉండాలి. కోపతాపాలకు దూరంగా ఉండాలి. ఇవి కేవలం ఆచరణతో సాధ్యం. కాబట్టి మంచి సమాజాన్ని నీవే బలవంతంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దాని బాధ్యత నీపైనే ఉంది. జై